డిసెంబర్ 1వ తేదీన మనకు కార్తీక అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది. అలానే కాకుండా ఏంటంటే ఆదివారంతో కూడి వస్తుంది కాబట్టి అత్యంత శక్తి కూడా ఉంటుంది అని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఏంటంటే ఈరోజు మర్చిపోకుండా ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలండి, బిచ్చగాడు కూడా కుబేరుడైపోతాడు. అలానే కాకుండా మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా వస్తుందని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట. కాబట్టి ఈ విధంగా ఏంటంటే పరిహారం ఆచరించండి, సరిపోతుంది. మనం కార్తీక మాసాన్ని ఏంటంటే పరమ పవిత్రమైన మాసంగా భావిస్తూ ఉంటాము. ఇక కార్తీక మాసంలో చివరి రోజు ఈ అమావాస్య మనకు వస్తుంది కదా, కాబట్టి అత్యంత శక్తివంతమైనది అని మనం పరిగణిస్తాం. కావున ఈరోజు అమావాస్య కూడా ఉంది కదండి. నార్మల్గా శాస్త్రాల్లో అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అమావాస్య రోజు ఏది చేసినా కానీ మనకు బాగా కలిసి వస్తుందని కూడా అందరూ నమ్ముతూ ఉంటారు. కావున ఎవరికైతే ధన సమస్య విపరీతంగా ఉంటుందో, ఎవరికైతే అప్పుల బాధలు ఉంటూ ఉంటాయో, ఎక్కువగా అప్పులతో అంటే ఇబ్బంది పడిపోతూ ఉంటారో, అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కసారి పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. రాళ్ళ ఉప్పు అనేది లక్ష్మీదేవి రూపం కాబట్టి ఉప్పుతో ఏది చేసినా కానీ మనకైతే ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి అని చెప్పొచ్చు. ఉప్పు అందరికి అందుబాటులో ఉంటుంది. కావున ఉప్పుతో ఏ పరిహారాలు చేసుకున్నా కానీ మనకు అన్ని సమస్యలు తీరిపోతాయి, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది, దైవానుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. అందుకే కార్తీక అమావాస్య రోజున ఈ ఉప్పు పరిహారం ఈ విధంగా ఆచరించేసుకోండి. అసలు దీనితో ఏం చేయాలి, ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే అమావాస్య కూడా చాలా శక్తి ఉంటుందన్నమాట. ఈ అమావాస్య రోజున ఏంటంటేనండి మనం ఒక చిన్న దీపం పెట్టుకున్నా సరే శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. ఆదివారం అమావాస్య వస్తే దాన్ని పవిత్రమైన అమావాస్యగా పరిగణిస్తారు. అది చాలా పవర్ఫుల్గా అంటే చెప్పటం జరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే ఈసారి మనకు ఆదివారంతో కూడి అమావాస్య వస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైనది. కావున ఈ రోజున మీరు ఏంటంటే కనుకనండి మర్చిపోకుండా కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే మాత్రం మీ సుడి తిరిగిపోయి సంవత్సరం అంతా కూడా మీకు రాజయోగం పడుతుంది. సంవత్సరం అంతా కూడా మీరు పట్టిందల్లా బంగారం అవుతుందని చెప్పొచ్చు. కాబట్టి విధంగా ఆచరించుకోండి. కార్తీక మాసం నెల రోజులు కూడా మనం నిష్ట నియమాలతో పూజ చేస్తాం. కార్తీక మాసానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసంలో చివరి రోజు కూడా అంటే భక్తి శ్రద్ధలతో శివయ్యను మనం పూజిస్తూ ఉంటాము. అమావాస్య రోజున ఖచ్చితంగా ఏంటంటేనండి మీరు దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి. అక్కడ మీకు తోచినట్టు ఏంటంటే అభిషేకం చేయండి. అంటే అందరికి అన్ని అందుబాటులో ఉండవు కాబట్టి మీకు ఏదైతే అందుబాటులో ఉంటుందో దానితో ఏంటంటే కనుక ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేయండి. జలంతో కానీ, పంచామృతాలతో కానీ, పాలతో కానీ, తేనెతో కానీ, లేదంటే కనుకనండి చక్కగా మనము పంచదార నీటితో కానీ, విభూది నీటితో కానీ, పసుపు నీటితో ఇలా మనం ఏంటంటే శివుడికి అభిషేకం చేస్తే చాలా మంచిదనమాట. ఉదయాన్నే లేచేసి చక్కగా ఈ రోజు ఖచ్చితంగా కార్తీక స్నానాన్ని ఆచరించాలి. బ్రహ్మముహూర్తంలో లేస్తే చాలా మంచిది. ఒకవేళ కుదరలేదనుకోండి నార్మల్గా మీరు అంటే లేచేసి 9 లోపు పూజ చేసుకోండి. అమావాస్య రోజు చాలా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. అద్భుతాలను మీరు సృష్టించగలుగుతారని చెప్పొచ్చు. అలానే కాకుండా ఇలా 9 లోపు మీ ఇంట్లో పూజ చేసుకుంటే మీకు అదృష్టం ఐశ్వర్యం కూడా పడుతుంది. బ్రహ్మముహూర్తం అంటే కనుకనండి మనకు 4 గంటల నుంచి 5 గంటల 30 నిమిషాల సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటాం. ఈ సమయంలో ఏంటంటే శుచిగా లేసేసి అంటే స్నాన కార్యక్రమాలు చేసేసి కార్తీక స్నానాన్ని ఈరోజు కూడా ఆచరిస్తూ ఉంటారు చాలామంది. కాబట్టి ఈరోజు మీరు కార్తీక స్నానం చేసుకుని దీపం పెట్టుకొని ఆ తర్వాత ఏంటంటే కనుకనండి చక్కగా ఒక చిన్న బెల్లం ముక్కని అంటే సమర్పించేసి ధూప దీప నైవేద్యాలతో శివయ్యని పూజించుకుంటే అష్టైశ్వర్యాలు మీకు కలుగుతాయి. ఇలా ఏంటంటే కనుక సింపుల్గా పూజ చేసుకుని శివాలయానికి వెళ్ళేసి శివాలయంలో కూడా మీరు పూజ కార్యక్రమాలు చేసుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుకనండి ఇలా మీరు పూజలు ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేసేసుకోండి, మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట. చాలా వరకు కూడా మనకు మానవ జీవితంలో ధన సమస్య ఉంటూ ఉంటుంది కదా. డబ్బు ఏంటంటే ఆర్థికంగా అందరికి అవసరమే కదండి. కొంతమందికి ఏంటంటే ఆర్థికంగా డబ్బు బాగా కలిసి రాదు, ఇబ్బందులు పడుతూ ఉంటారు. చాలా వరకు కూడా ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత చేసుకున్నా కానీ ధన సమస్యలు అయితే తీరవు కదండి. ఏదో ఒక రకంగా ధన సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది, మీ జీవితం మారిపోతుంది. ఉప్పే కదా అనుకుంటాం కానీ ఉప్పుకు అత్యంత శక్తి ఉంటుందండి. ఉప్పు సముద్రం నుంచి పుడుతుంది. సముద్రం లక్ష్మీదేవి పుట్టినిల్లు కాబట్టి రాళ్ల ఉప్పు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. రాళ్ల ఉప్పు అంటే రాక్ సాల్ట్, కల్లుప్పు, ఇలా రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదా. ఇలా మీ ప్రాంతాలను బట్టి మీరు ఎలాగైతే పిలుచుకుంటారో ఆ ఉప్పుతో ఈ పరిహారం చేయాలి. ఒకవేళ మీకు ఉప్పు అంటే లేదండి మా ఇంట్లో అనుకుంటే ఒక ప్యాకెట్ని తెచ్చుకోండి. నార్మల్గా ఇదేంటంటే కనుకనండి మనకు 10 రూపాయలు పెడితే వస్తుందన్నమాట. అలా 10 రూపాయలు పెట్టి ప్యాకెట్ని తెచ్చుకొని పరిహారం చేసుకునే లక్ష్మీదేవి మీకు ఏంటంటే కనుక మీ ఇంట్లోనే ఉండిపోతుంది, మీ ఇంట్లో తిష్ట వేస్తుంది, మీకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, బిచ్చగాన్ని సైతం కుబేరులాగా మారుస్తుంది, అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది. ఈ రోజు ఉప్పుని కొంటే మహా అదృష్టం అండి, ఐశ్వర్యం కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉప్పు లక్ష్మీదేవికి ఇష్టం, అమావాస్య కూడా అమ్మవారు ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఉప్పుతో పాటు ఇంటికి వస్తుందని అందరూ నమ్ముతూ ఉంటారు.
ఉంటారు కాబట్టి మీరు తప్పకుండా ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి. ఇలా తెచ్చేసుకుని ఈ ఉప్పుని పూజ గదిలో పెట్టుకుని ఆ తర్వాత అందులో నుంచి ఉప్పుని తీసుకుని పరిహారం చేసేసుకుంటే సరిపోతుందన్నమాట. ధన సమస్య ఖచ్చితంగా తీరిపోయి ఎంతటి పేదవారైనా సరేనండి కుబేరులైపోతారు. బిచ్చగాడు సైతం కుబేరులాగా మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే ఒక చిన్న బౌల్ తీసుకోండి, గాజు బౌల్ కానీ లేదంటే కనుక ఒక స్టీల్ ప్లేట్ కానీ ఏదైతే ఉంటుందో అది తీసేసుకోండి, సరిపోతుంది. ఇలానే తీసుకోవాలి, ఇలానే చేయాలని ఏమీ లేదు. మనకు ఏదైతే అందుబాటులో ఉంటుందో దానితో మనం పరిహారం నిష్ట నియమంగా ఆచరించాలి. దేవుడిపై అంటే మన మనసంతా కూడా లగ్నం చేసుకుని మనం తప్పకుండా ఏంటంటే మనకు మంచి జరుగుతుందని మన మనసులో సంకల్పం గట్టిగా చెప్పుకొని పరిహారం చేస్తే పరిహారం సిద్ధిస్తుందని మనం అడిగేసుకొని ఆ తర్వాత పరిహారాన్ని మొదలు పెడితే తప్పకుండా ఫలితాలు ఉంటాయన్నమాట. ఇలా మీరేం చేయండి కనుకనండి, ఒక బౌల్ని తీసుకోండి, ఏదైనా పర్వాలేదండి. తీసేసుకున్న తర్వాత మీ చేతితో ఏంటంటే కనుక అందులో గుప్పెడంత ఉప్పుని పోసేయండి. పోసేసిన తర్వాత అది లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి అనంతరం ఏంటంటే కనుక అందులో 21 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ పెట్టుకోండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంత పెట్టినా పర్వాలేదు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుకనండి 16 నిమిషాల పాటు ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు వదిలేయాలి. అలా వదిలేస్తే ఉప్పు కాబట్టి లక్ష్మీదేవి పుట్టి నుంచి లభిస్తుంది. ఉప్పు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, అనేక రకాల సమస్యల నుంచి బయటపడేస్తుంది. ధన సమస్య నుంచి కూడా మనం బయటపడే చేయడానికి ఉప్పు చక్కగా పనిచేస్తుంది. కాబట్టి ఇలా అమ్మవారి పటం ముందు పెట్టినప్పుడు అదేంటంటే కనుకనండి చక్కగా ఆ తల్లి యొక్క చూపు అనేది దాని మీద పడుతుంది. డబ్బు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఉప్పులో పెడితే అది ఇంకా పవిత్రంగా మారేసి ఏంటంటే కనుక మనకు రెట్టింపు ఫలితం ఇవ్వటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇలా పెట్టిన తర్వాత 16 నిమిషాలు వదిలేసి ఆ తర్వాత 16 నిమిషాల తర్వాత ఆ ఉప్పుని తీసేసుకుని మనం ఏంటంటే కనుక ఆ డబ్బుని తీసేసుకుని మనం ఏంటంటే కనుకనండి ఆ డబ్బు ఉప్పులో పెడతాం కదా, ఆ డబ్బుని తీసుకోవాలి. మీరు ఎంత పెట్టినా పర్వాలేదు, ఇంతే పెట్టాలని రూల్ ఏమీ లేదు, మన ఇష్టం అండి. అది మీరు కావాలంటే 51 రూపాయి కూడా పెట్టొచ్చు. ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎంతైనా సరే పెట్టుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత 11 రూపాయలు పెడితే 11 రూపాయలు తీసుకోండి, 21 రూపాయి పెడితే 21 రూపాయి తీసుకోండి. తీసేసుకున్న తర్వాత దాన్ని మీ పర్సులో కానీ లేదంటే కనుక ధనం దాచే చోట కానీ లేదంటే మీరు వ్యాపారం చేస్తే గల్లాపెట్టెలో కానీ లేదంటే కనుక ఇంకా మీరు ఏదైనా వ్యాపార సంస్థల్లో ఉన్నట్టయితే దాంట్లో కూడా మీరు పెట్టుకోవచ్చు. ఇలా ఏంటంటే కనుక ఆ డబ్బుని దాచడం వల్ల ఆ డబ్బు కొంచెం పవిత్రంగా మారుతుంది. చాలా శక్తివంతంగా మారటం వల్ల ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి చక్కగా సంపాదన పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. చేస్తే మీకు అర్థమైపోతుంది. ఇది మొదటి పరిహారం, దీన్ని తప్పక ఆచరించేసుకోండి. ఇక రెండో పరిహారం విషయానికి వచ్చినట్టయితే ఏంటంటే కనుక మీ అప్పుని తీర్చుకోవడానికి అమావాస్య రోజు చేసే పరిహారం తప్పక ఏంటంటే కనుకనండి 99% ఫలితం ఇస్తుందన్నమాట. ఎందుకు అంటే కనుక ఉప్పుకు అప్పుకు దగ్గర సంబంధం ఉందని చెబుతూ ఉంటారు మన పురాణాలలో కానీ లేదంటే కనుక మన పెద్దవారు కానీ ఇలా చెబుతూ ఉంటారు. అందుకే ఉప్పు అప్పుగా ఇస్తే అప్పు పెరుగుతుందంటారు, తగ్గదని చెబుతూ ఉంటారు కదా. కాబట్టి మన అప్పుని తీర్చుకోవడానికి ఉప్పు పరిహారం ఒకసారి ఆచరించేసేయండి, మీకే అర్థమైపోతుందన్నమాట. అప్పులు ఏంటంటే కనుక మానవ జీవితంలో సర్వసాధారణంగా ఉంటూనే ఉంటాయి కదండి. ఏదో మనం సంపాదించింది సరిపోకనో లేదో ఏంటంటే కనుక మనకు సరిపోకనో మనం అప్పు చేస్తూ ఉంటాం. కానీ అప్పు తీర్చుకోలేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, బాధపడిపోతూ ఉంటాం. ఏం చేయాలో కూడా కొన్ని సిచ్యువేషన్స్లో కొన్నిసార్లు మనకు అర్థం కాదు కదా. అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలాంటి తిదివార నక్షత్రాలు చాలా పవర్ఫుల్గా కలిసి వస్తాయి కదా. అలాంటి రోజుల్లో ఏంటంటే కనుక ఇలాంటి పరిహారాలను ఆచరించుకోవాలి. ఈ పరిహారాలు చాలా చిన్నవే కాకపోతే మాత్రం ఫలితాలు మాత్రం మనం అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట, ఊహించలేమన్నమాట. అంత బాగా వస్తూ ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే అప్పు ఖచ్చితంగా తీరిపోయి అందరిలాగే మీరు కూడా అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళటానికి, ఆ స్థాయికి మీరు ఎదగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇది చాలా మంచి పరిహారం అండి. చక్కగా అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది, తప్పకుండా లక్ష్మీ కటాక్షాన్ని ఇస్తుంది. అటు ఏంటంటే కనుక శివానుగ్రహాన్ని కూడా కలిగించేలాగా ఉపయోగపడుతుంది. ఉప్పే కదా అనుకోకండి, ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది. మనకు తెలియని కారాత్మక శక్తి నుంచి కూడా మనని బయటపడేస్తుంది. అన్ని విధాలుగా కూడా ఏంటంటే ఉప్పు మనని కాపాడుతూ ఉంటుంది. నీటిలో కలుపుకొని స్నానం చేస్తే ఉప్పు మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది. అలానే పరిహారం చేసుకుంటే దరిద్రాన్ని దూరం చేస్తుంది. అన్ని విధాలుగా కూడా మనం బయటపడేలాగా చేస్తుంది. అటు దైవానుగ్రహాన్ని ఇస్తుంది, అలాగే కాకుండా మనకు మంచి మేలు కూడా చేకూరుస్తుందని చెప్పొచ్చు. కాబట్టి విధంగా ఆచరించుకోండి. దీనికి కూడా ఖచ్చితంగా బౌల్ కావాలి. కానీ ఈ బౌల్ ఏంటంటే కనుక మళ్ళీ మనం వాడుకోకూడదు. అందుకే మీరు వాడని ప్లాస్టిక్ అయినా సరే తీసుకోండి. ఇక్కడ ఒక రకంగా మనం చెప్పాలంటే ప్లాస్టిక్ అంత ఫలితం అయితే ఉండదు, కానీ ఒక చిన్న గాజు బౌల్, ఇంకా దాన్ని మనం వాడుకోకూడదు మళ్ళీ. లేదంటే మట్టి పాత్ర అయినా సరే మీరు తీసుకోండి, పర్వాలేదు, అలా కూడా తీసుకోవచ్చు. ఒకవేళ మట్టి పాత్ర ఉందండి మా దగ్గర అనుకుంటే అది తీసుకోండి, ఇంకా చాలా మంచిదనమాట. ఇలా మట్టి పాత్రను తీసేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే కనుకనండి అందులో ఎడమ చేతితో ఉప్పుని పోయండి. కుడి చేతితో మనం ముందు పోసుకున్నాం కదా, మనం ముందు చెప్పిన పరిహారాల్లో. ఇప్పుడు ఏంటంటే కనుక ఎడమ చేతితో మీ గుప్పెడంత ఉప్పుని పోయండి. ఈ పరిహారం ఆడవారు మగవారు ఎవరైనా చేయొచ్చు, వీళ్ళే చేయాలని రూల్ లేదు. కాబట్టి ఇలా ఉప్పుని పోసేసిన తర్వాత
ఆ ఉప్పులో ఏంటంటే గనక చిటికెడ కంటే కొంచెం అంటే మనం కుంకుమ పసుపుని పోసుకోవాలి. అంటే ఒక టీ స్పూన్ ఉంటుంది కదండీ! దానితో అర స్పూన్ అంతా కుంకుమ పసుపు పోసుకోండి సరిపోతుంది. అలా పోసేసిన తర్వాత లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రూ. 5 బిళ్ళని పెట్టుకోవాలి. ఇలా పెట్టేటప్పుడు రూ. 5 బిళ్ళ ఏంటంటే గనక చేతిలో పెట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి. అప్పు తీరాలని, అప్పులిచ్చే స్థాయికి వెళ్ళాలని, మా జీవితంలో మళ్ళీ మేము అప్పు చేయకుండా ఉండాలని, మాకు చక్కగా ధనం వచ్చేలాగా అంటే అనుగ్రహాన్ని ప్రసాదించమని ఆ లక్ష్మీదేవిని వేడుకోవాలి. ఇలా చెప్పేసిన తర్వాత ఆ ఉప్పులో ఈ రూ. 5 బిళ్ళ పెట్టేసి అది పూజ గదిలో పెట్టుకోవాలి. రాత్రంతా కూడా ఉంచాలి. అమావాస్య ఏంటంటే రాత్రి వరకు కూడా ఉంది కదండి. అంటే మనకు అమావాస్య తిథి ఉంది కాబట్టి ఆ సమయం అంతా కూడా పెట్టుకోండి. ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఏంటంటే కనుక అమావాస్య రోజు పెట్టుకొని తెల్లారిన తర్వాత లేచేసి ఆ ఉప్పు పాత్రను తీసుకెళ్ళి మర్రి చెట్టు మొదట్లో కానీ, రావ చెట్టు మొదట్లో కానీ, వేప చెట్టు మొదట్లో కానీ, లేదంటే కనుక ఉసిరి చెట్టు మొదట్లో కానీ ఈ యొక్క ఉప్పుని ఏంటంటే కనుకనండి పాతి పెట్టండి. పాతి పెట్టాలి. ఖచ్చితంగా పాతి పెడితేనే ఫలితం ఉంటుంది. పాతి పెట్టకపోతే ఏం ఫలితం అయితే రాదు. ఎందుకంటే పాతి పెడుతున్నాం కాబట్టి మంచి శుభ ఫలితాలను మనం పొందవచ్చు. డబ్బు ఏదో ఒక రకంగా మన చేతికి అందుతుంది. అప్పుని తీర్చుకోగలుగుతాం. అప్పులు ఇచ్చే దారుల్లో మనం వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. మంచి దారులను మనం ఎంచుకోవటానికి అవకాశం ఉంటుంది. ఆలోచన కూడా ఏంటంటే కనుక మనకు బాగా అంటే ఆలోచించే విధానం కూడా మారుతుంది. ఈ విధంగా చేస్తే అప్పు తీరుతుంది, ఈ విధంగా చేసుకుంటే మనకు మంచి జరుగుతుంది, ఈ విధాలుగా మనం ఆచరించుకుంటే మనకు ఫలితాలు ఉంటాయి అనేసి ఏంటంటే కనుకనండి మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారనమాట. ఇక అమ్మవారి అనుగ్రహం అంటారా, ఏదో ఒక రూపంలో మనకు అనుగ్రహాన్ని ఇస్తుంది. అది బలం కావచ్చు, లేదంటే కనుక ధైర్యం కావచ్చు, సంపాదన రూపంలో కావచ్చు, ఒక ఆస్తి రూపంలో కావచ్చు, ఒక వస్తువు అమ్మే అంటే రూపంలో కూడా మనకు ఆ తల్లి యొక్క అనుగ్రహం కలిగి అప్పు తీరటానికి అవకాశం ఉంటుందన్నమాట. అలా వెళ్ళేసి తర్వాత మీరు ఏంటంటే కనుక రండి ఉప్పు పాత్రను అంటే ఆ ఉప్పు పాత్ర ఎంతైతే పడుతుందో అంత మట్టిని తీసేసి అందులో పెట్టేసి మట్టిని కూడిపి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా చేసుకోవడం వల్ల ఖచ్చితంగా 11 లేదా 16 రోజుల్లో అప్పుకు సంబంధించిన వార్త వినడానికి అవకాశం ఉంటుంది. అప్పుని తీర్చుకునే అంత స్థాయికి వెళ్ళే అంత అవకాశం కూడా ఉంటుంది. అంటే మా దగ్గర రూపాయి కూడా లేదండి, మరి మా దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది అని మీకు సందేహం రావచ్చు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర డబ్బు లేకపోవచ్చు, కానీ ఆ తల్లి ఎలాగైనా మనకి ఇస్తుంది కదండి. కాబట్టి ఇలా ఏంటంటే కనుక ఒక వస్తువు అమ్మినా అంటే ఒక వస్తువు అమ్ముకుంటే దాని పరంగా వచ్చే డబ్బుతో కూడా మనం అప్పుని తీర్చుకోగలుగుతాం. లేదంటే మనకు రావలసిన డబ్బు అంటే మన చేతికి అంది కూడా మనం అప్పుని తీర్చుకోవటానికి పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి అమావాస్య తిథి రోజున ఖచ్చితంగా ఆచరించండి. ఈ పరిహారాలు తప్పక ఫలిస్తాయి. అలానే కాకుండా ఫలితాలను తెచ్చిపెడతాయి. మన జీవితాలను మార్చేసి మన అప్పులను తీర్చేసి మనకు అన్ని విధాలుగా కూడా బాగుండేలాగా చేస్తాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా చేసేసి మీరు చక్కగా ఫలితం పొందండి. మీ యొక్క జీవితాన్ని మార్చుకోండి. మీ జీవితంలో ఉండే అప్పుల బాధలు కావచ్చు, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక డబ్బు సంబంధించిన సమస్య కావచ్చు, పూర్తిగా తొలగించుకోండి. కానీ కార్తీక మాసంలో వచ్చే ఈ చివరి రోజు అమావాస్యను మాత్రం వదులుకోకుండా చక్కగా ఉపయోగించుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు లేరు. ఖచ్చితంగా మీకైతే ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోదగ్గ విషయం అండి.